సార్ మామూలుగా యాంటీ మిసైల్ అని ఉంటది కదా సార్. ఇప్పుడు S-400, ఆకాష్ తీర్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్. అట్లాగే డ్రోన్స్ కూడా ఒక యాంటీ డ్రోన్ సిస్టమ్ అని ఏమైనా ఉంటుందా సార్? ఇప్పుడు మనం ఏం చేసామంటే ఆపరేషన్ సింధూర్‌లో హ్మ్. పాకిస్తాను, చైనా, టర్కీ కలిసి కుట్రపూరితంగా హ్మ్. మన మీద డ్రోన్‌లు ప్రయోగించారు. హ్మ్. ప్రపంచం అంతా ఏమనుకుంది సాధారణంగా వాళ్ళు యుద్ధ విమానాలు ప్రయోగిస్తారు. సాధారణంగా యుద్ధం అంటే ఏంది? మన విమానాలు, వాళ్ళ విమానాలు, మన సైనికులు, వాళ్ళ సైనికులు, వాళ్ళ సోల్జర్‌లు, వాళ్ళ సెయిలర్‌లు, మన సెయిలర్‌లు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఏం జరిగింది? సోల్జర్‌లు, ఇన్ఫంట్రీ, గుర్రాలు, ఏనుగులు, ఎత్తుకారం, ట్యాంకర్లు. రెండో ఆ! ప్రపంచ యుద్ధంలో వచ్చేసరికి ఏమైంది? యుద్ధ విమానాలు అయిపోయింది. ఇప్పుడు తెలియపరచని మూడో ప్రపంచ యుద్ధం, అన్‌డిక్లేర్డ్ థర్డ్ వరల్డ్ వార్ అండ్ కోల్డ్ వార్. దీంట్లో సార్. ఏమైంది? పాకిస్తాన్ మనకు తెలియకుండా డ్రోన్‌లు ప్రయోగించింది. సో, డ్రోన్ ప్రయోగించడం వల్ల ఏమైంది? అమెరికా అధ్యక్షుడు గారు చెప్పినట్టు మేము 8 రాఫాల్స్ కూల్చేసాం, 10 రాఫాల్స్ కాదు. మనం ఏం చేసాం? ఎవ్వరికీ తెలియకుండా వాళ్ళ డ్రోన్‌లకు వ్యతిరేకంగా మనం డ్రోన్‌లు ప్రయోగించాం. అవి ఎంతెంత పెద్ద డ్రోన్‌లంటే యుద్ధ విమానాలంత సైజువి. ఆ! సార్. వాళ్ళు ఊహించలేరు. మన దగ్గర ఇంత శక్తి పాఠవాలు ఉన్నాయి. మన DRDO గాని, మన ఆహ్, డిఫెన్స్ గాని చాలా చాలా సంస్థలు ఉన్నాయిలెండి. వాళ్ళ పేర్లన్నీ ఎందుకు చెప్పడం? మళ్ళీ సీక్రెట్లు ఇరిగిపోతాయి. హ్మ్. మనం తెలిసి వాళ్ళు దాన్నేమంటారంటే స్వార్మ్ డ్రోన్స్ అంటారు. సార్. హ్మ్. ఇప్పుడు మీకు మా ప్రేక్షకులకు ఈజీగా అర్థం కావాలి అంటే ఐపీఎల్ మూవీస్‌లో ఐపీఎల్ మ్యాచెస్ జరిగేటప్పుడు మనకు చూపించే ఏరియల్ షాట్ చూపించే ఒక డ్రోన్ ఉంటుంది. హ్మ్. దాన్ని క్వాడ్రా లెగ్డ్, ట్రిపుల్ లెగ్డ్ ఏదో అంటారు. 3 రెక్కలు, 4 రెక్కలు తిరిగేది. సార్. దానికి ఒక చిన్న కెమెరా పెడితే కొంత హైట్ ఎగురుతుంది. ఒక 6 కిలోమీటర్ పైన పోతుంది. హ్మ్. అంత పైకి పోలేదు, పడిపోతుంది. ఉంటాయి. మన అయోధ్యలో దీపావళి జరిగినట్టు లేకపోతే ఆహ్, సినిమా ర్యాలీస్‌లో సినిమా ఫంక్షన్‌లో జరిగేటప్పుడు 4, 5 ఒకసారిగా వస్తాయి. సార్. వాటిని స్వామ్ డ్రోన్స్ అంటారు. హ్మ్. సో, మనం ఏం చేసాం? పాకిస్తాన్ పంపించిన ఐపీఎల్ తరహా డ్రోన్‌ని కొట్టేసాం. అయోధ్యలో పొలిటికల్ ర్యాలీస్ లాగా వచ్చే స్వామ్ డ్రోన్ ఒక్కసారిగా కొన్ని వాళ్ళని కొట్టేసాం. ఎలా కొట్టేసాం? అని సార్. ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. మనం అంతకుముందు ప్రోగ్రామ్‌లో మాట్లాడుకున్నాం. రాబోయే కాలంలో ఆపరేషన్ సింధూర్ మీద ఆ 4 గంటల్లో ఏం జరిగింది? ఆ 4 రోజుల్లో ఏం జరిగిందని 400, 500 పుస్తకాలు వస్తాయని చెప్పాను నేను సార్. ప్రోగ్రామ్‌లో. అవును. చెప్పారు. దాంట్లో ఇది ఒక భాగం. హ్మ్. డ్రోన్ వార్‌ఫేర్‌లో భారతదేశం ఇంత ముందుకు ఎలా ఎళ్ళింది? ప్రస్తుతానికి డ్రోన్‌లు బ్రహ్మాండంగా ఉన్న దేశాలు 3. హ్మ్. అమెరికా, చైనా, హ్మ్. ఆహ్, యూరోపియన్ యూనియన్ అనబడే వాళ్ళంతా కలిపిన ప్లస్ రష్యా. హ్మ్. యుక్రెయిన్ అంతా కలిపి పాత సోవియట్ యూనియన్. సార్. మనం 4వ ప్రదేశంలో ఉన్నాం. హ్మ్. 4లో ఉన్న వాళ్ళు వీళ్ళేమనుకున్నారు? వీళ్ళేదో 10లో, 11లో ఉన్నారనుకున్నారు. ఆ స్వార్మ్ డ్రోన్స్ ఎదుర్కొని కౌంటర్ డ్రోన్ సిస్టమ్‌ని మనం తయారు చేసి హ్మ్. వాళ్ళని గుక్కతిప్పుకోలేకుండా చేసాం. ఇంకో విధంగా కూడా చేసాం. ఈ డ్రోన్‌లలోనే మనం మిస్సైల్‌ని ఫిట్ చేసాం. సార్. హ్మ్. తుపాకుల్ని ఫిట్ చేసాం. హ్మ్. సో, ఒక డ్రోన్ వ్యవస్థగా ఎదుర్కొని కాబోయే రోజుల్లో మన యువత ఈరోజు మనం చేస్తున్న ప్రోగ్రామ్ చూస్తే చాలు. ఒక భారతదేశం నేను ఎయిర్ ఫోర్స్‌లో చేరినప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాను సార్. హ్మ్. అది ఎదుగుతూ ఇండియన్ ఏరోస్పేస్‌గా మారిపోయింది. ప్రపంచాన్ని అబ్బురపరిచింది. సార్. మార్క్ మై వర్డ్స్. హ్మ్. ఫ్యూచర్‌లో ఇండియన్ డ్రోన్ ఫోర్స్ అని ఒకటి తయారవుతుంది. హ్మ్. ఈ మూడింటికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ముగ్గురికి కూడా అది గుండెకాయలాగా తయారవుతుంది. ఎందుకంటే మన హైదరాబాద్‌లో ఉన్న కుర్రాళ్ళు, యువకులు, DRDO, అదానీ ఏరోస్పేస్ యూ నేమ్ ఇట్ వీళ్ళందరూ కూడా రకరకాల డ్రోన్‌లు తయారు చేస్తున్నారు. హ్మ్. ఆ డ్రోన్‌లు ప్రపంచానికి మొత్తం అమ్ముకుంటాం. దాంట్లో యుద్ధ డ్రోన్‌లున్నాయి, హెలికాప్టర్ డ్రోన్స్ ఉన్నాయి, ట్రాన్స్‌పోర్ట్ డ్రోన్స్ ఉన్నాయి, అగ్రికల్చర్‌లో మనం రైతులకు పంచుతాం కదా! ఆ అన్ని రకాలుగున్నాయి. సార్, ఈ డ్రోన్‌లు ప్రయోగం చేస్తే ఇప్పుడు మిసైల్ అంటే ఒక మిసైల్ కేంద్రం ఉండాలి. ఒక ఇది ఉండాలి. సో, ఈ డ్రోన్‌లు ఎట్లా ఎట్లా ప్రయోగిస్తారు సార్? మీరు చెప్పినట్టుగా ఇప్పుడు దానికి మిసైల్ కూడా అమర్పించే స ఆహ్, దాన్ని డ్రోన్‌లు ఉన్నాయని అన్నారు. అసలు ఈ డ్రోన్‌లు ఎలా ప్రయోగిస్తారు? ఇప్పుడు పాత కాలంలో ఏంటి సార్, మనం ఒక కంప్యూటర్ కన్సోల్ ఉంటుంది. లేకపోతే మీ స్టూడియో లాగా ఉంటుంది. దాంట్లో అన్ని సిద్ధంగా ఉంటాయి. సార్. ఒకటి ఎదుటి విమానాలు వస్తున్నాయా లేదా చూస్తాయి. ఆ! దాన్నేమంటారు? ఐడెంటిఫైయింగ్ ఫ్రెండ్ ఆర్ ఫో అంటారు. సార్. ఎఫ్ఆర్ఆర్ అని. ఫ్రెండ్ ఆర్ ఫో అంటారు. అంటే ఏంది? కొంత డిస్టెన్స్ నుంచి. హ్మ్. దానికన్నిటికి ఏం కావాలి? యుద్ధ విమానాల్ని వేగంగా ప్రయాణించే విమానాలు కనిపెట్టే రాడార్లు ఉండాలి. వాళ్ళేమంటారు? యాక్చువల్‌గా ఒక మనిషి మన కళ్ళు ఆకాశంలో, మన కళ్ళు మన దగ్గరే ఉన్నాయి. ఆకాశంలో కళ్ళు పెడితే ఎలా ఉంటుంది? మన రేంజ్ 10 కిలోమీటర్లు పెరుగుతుంది. 100 కిలోమీటర్లు పెరుగుతుంది.
ఉమ్, అవన్నీ కాస్ట్ తో కూడినవి. రాడార్లు ఉమ్, కొనాలి, యుద్ధ విమానాలు తయారు చేయాలి. రాడార్ చెప్పంగానే ఏదో యుద్ధ విమానం వస్తుందంటే మనం ఎక్కడి నుంచి ఒక మిసైల్ పెద్ద పెద్ద ట్యాంకుల మీద పెట్టి, పెద్ద పెద్ద విమానాల మీద పెట్టి, పెద్ద పెద్ద షిప్ల మీద పెట్టి మిసైల్స్ పంపించాలి. అన్ని కాస్ట్ తో కూడినవి మనం. సార్. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఒక డ్రోన్ తయారు చేసి ఉమ్, దానికే ఒక మిసైల్ పెట్టేసి ఉమ్, దానికే ఒక 7mm అంటే ఇంతలా ఉంటుంది ఉమ్, బుల్లెట్. ఉమ్, కంటి చూపు బుల్లెట్ తో కాదు, కంటి చూపుతో కాల్ చేస్తాను. అది బుల్లెట్ పెట్టుకొని ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. సార్. ఉమ్, మన కంప్యూటర్ కన్సోల్ రూమ్ లో కూర్చొని మనం బటన్ నొక్కగానే, ఉమ్, మన ఆర్డర్ ఇవ్వగానే అది ఉమ్, ఐడెంటిఫై చేస్తుంది. ఎంత దూరంలో ఐడెంటిఫై చేస్తుంది? 15 కిలోమీటర్ల దూరంలో ఐడెంటిఫై చేస్తుంది. ఫ్రెండ్ ఆర్ ఫోనా, ఇది మన హెలికాప్టరా, మన డ్రోనా, మన పక్షా లేకపోతే ఊళ్ళో గాలి తరంగాలు తిరుగుతుంటాయి కదా, గాలి తరంగాల వల్ల కనిపెట్టేస్తుంది. ఉమ్, ఆ స్వయం ఏఐ శక్తి ఈ డ్రోన్ ఉంటుంది. అది గమనించి కన్సోల్ రూమ్ అన్ని ఏఐ ద్వారానే, మనిషి ఉండడు. ఉమ్, హ్యూమన్ ఇంటర్ఫేస్ అనేది ఉండదు. అది వెంటనే ఆర్డర్ అడుగుతుంది. నాకు ఇలా పక్షి కనిపిస్తోంది, దీన్ని ఏం చేయాలి? వదిలేయండి, వదిలేస్తుంది. ఇది గాలి తరంగాలు, దీంట్లో ఏం మనకి డేంజర్ లేదు. ఫ్రెండ్ కాదు, ఫో కాదు, ఏమి కాదు, న్యాచురల్ సిస్టమ్. ఇంకో విమానం తిరుగుతుంది, ఇది ఎవడో నాకు తెలియదు, దీన్ని ఏం చేయాలి? కొట్టేయండి. కొట్టేయని ఆర్డర్ రాగానే దాని రెక్కల కింద ఉన్న మిసైల్ గాని, బుల్లెట్ గాని దూసుకెళ్ళి దాన్ని కొట్టేస్తుంది. దాని పేరు కౌంటర్ యుఏఎస్, సియుఏఎస్. అది అదాని ఏరోస్పేస్ సంస్థ ప్రయోగించడం వల్ల దాన్ని అటువంటిదే మనం నాగాస్త్రము, భార్గవాస్త్రము అని పేరు పెట్టుకొని ఆపరేషన్ సింధూర్లో ప్రయోగించాం. వాళ్ళకి ఆశ్చర్యచకితులైపోయారు. ఒక కంప్యూటర్ సిస్టమ్ ఉంటుంది. అది ఆ సిస్టమ్ ఎలా ఉంటుంది? 2 కంప్యూటర్లు ఉండొచ్చు, 4 కంప్యూటర్లు ఉండొచ్చు, ఒక మనిషి కూర్చోవచ్చు, 2 మనుషులు కూర్చోవచ్చు. వెహికల్ మౌంటెడ్ గా పెట్టచ్చు, లేదా స్టాటిక్ గా పెట్టచ్చు, లేదా దూరంగా ఎక్కడైనా బోర్డర్ లో పెట్టచ్చు. అంత అంటే మాడ్యులర్ సిస్టమ్ తయారు చేసాం మనం. సార్ ఇందులో ఒక సందేహము. ఒకటేసారి ఇప్పుడు మొన్న విన్నాం కదా సార్, 300 డ్రోన్లు, 500 డ్రోన్లు, ఇలా ఒకటేసారి ఇన్ని డ్రోన్లు ఒకేసారి ప్రయోగం చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి విన్నాము. ముఖ్యంగా ఇరాన్ ఆ గల్ఫ్ దేశాల మీద ప్రయోగం చేసింది కూడా. సో ఇలాంటి ఒకటేసారి మన శత్రు దేశాలు కనుక అట్లా ప్రయోగం చేస్తే, సో మనము దాన్ని ఎలా ఎదుర్కొంటాం సార్ అంత చిన్న చిన్న డ్రోన్లను? సింపుల్ గా చెప్తాను. మీకేం ప్రపంచంలో ఎవరి మనోభావాలు దెబ్బతినక్కర్లేదు. ఏం తప్ప యుద్ధ తంత్రాలని ఏంది రాఘవ్ గారికి చెప్పేస్తున్నారు శ్యామ్ అని ఏం లేదు అక్కడ. మనం అయోధ్యలో దీపోత్సవం జరుగుతుంది, లేకపోతే మన ఐపీఎల్ ఓపెనింగ్ లో జరిగింది. వాళ్ళు ఆకాశంలో బొమ్మలు వేశారు. సార్ ఒక బ్యాట్ తో బాల్ కొట్టినట్టు, లేకపోతే రాముడు బాణం వేసినట్టు. ఎన్ని డ్రోన్స్ అంటారు అవి? దాదాపు 1000 డ్రోన్స్ ఉంటాయి. అవి ఒకదానికి ఒకటి ఎందుకు కొట్టుకోవటం లేదు? ఒక రెక్క ఒకరికి ఎందుకు తగలటం లేదు? ఒకడు లేజర్ స్విచ్ ఆఫ్ చేస్తే ఇంకో లేజర్ ఎట్టా ఆన్ అవుతుంది, ఒక గ్రీన్ లైట్, ఒక ఎల్లో లైట్. అలా సిస్టమ్ యుద్ధంలో వాడతాం సార్. సో ఇవన్నీ ఒకసారిగా వచ్చినప్పుడు మన కౌంటర్ సిస్టమ్ చూస్తుంది. ఏంది వీళ్ళందరూ ఇంతకంత కట్టకట్టుకొని వస్తున్నారు, ఈగల గుంపులాగా, బొద్దింకల గుంపులాగా అని చూస్తుంది. చూసి ఒక గన్ను ప్రయోగించాలా? ఒక గన్ను ప్రయోగిస్తే దాని బుల్లెట్లన్నీ పోయి వీటందరూ దానికి కావాల్సింది ఎదురొచ్చే డ్రోన్ కి ఏంది? దాని రెక్కన ఆపేస్తే చాలు. దాన్ని ఏమంటారు? ఫిజికల్ కిల్ అంటారు. దాన్ని పడగొట్టేయడం. లేకపోతే ఏంది? ఇక్కడ కూర్చొని దాన్ని సిగ్నల్ ఆపేయడం. నా ఇంటర్నెట్ ఆపేశారు అనుకోండి, మీరు నేను మాట్లాడుకోలేము. దాన్ని ఏమంటారు? సాఫ్ట్ కిల్ అంటారు. సో అట్ట మనము ఒక్కసారిగా 300 మంది స్ట్రాంగ్ డ్రోన్ ఎదుర్కొనే సిస్టమ్ మన దగ్గర ఉన్నది. ప్రపంచానికి తెలియదు. మనం సింధూర్లో ప్రయోగించేసాం. మన మిత్ర దేశాలకి ప్రగతి 2026 లో చూపించాం. ఇట్లా మనం కాపాడుకుందాం. మన దేశంలో ఉగ్రవాదం ఉండకూడదు. మన దేశంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, హాయిగా ప్రశాంతంగా వాళ్ళ జీవితాలు కొనసాగించాలి, వాళ్ళ డబ్బులు సంపాదించుకోవాలని కలిగి ఈ సిస్టమ్ అయ్యా మీ దగ్గర ఏముంది సిస్టమ్, మీరు ఎంతమంది డ్రోన్లు కొట్టగలరు అని చూపించినప్పుడు 300 మందిని స్ట్రాంగ్ ఫోమ్ డ్రోన్లు కూడా సాఫ్ట్ కిల్ ద్వారా, హార్డ్ కిల్ ద్వారా కొట్టగలిగే స్తోమత ఉంది అని ప్రాక్టికల్ గా సింధూర్లో చూపించాం, డెమోన్స్ట్రేషన్ లో ప్రగతిలో చూపించాం. సార్ నెక్స్ట్ ఎక్స్పోర్ట్ విషయానికి వస్తే, సో ఈ డ్రోన్ల పైన చాలా చక్కని వివరణ ఇచ్చేసారు మా ప్రేక్షకులకి. సో ఇంకా వ్యాపార వ్యవహారానికి వస్తే ఎక్స్పోర్ట్లో, సో ఇప్పుడు ఈ డ్రోన్లు మనం ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉందా? మనం ఫ్యూచర్లో ఇది ఎంత మార్కెట్ మనము షేర్ చేసుకునే అవకాశం ఉంది ప్రపంచ మార్కెట్లో మన డ్రోన్స్? మీరు చాలా మర్యాదగా నెమ్మదిగా అడిగారు సార్. నేను నిజాయితీగా ఓపెన్ గా చెప్తాను, యుద్ధం అనేది వ్యాపారం సార్. ఇదంతా చేసేది కూడా అమెరికా ఎందుకు చేస్తుంది? వాళ్ళ యుద్ధ సామాగ్రిని అమ్ముకోవడానికి, యుద్ధ విమానాలు అమ్ముకోవడానికి, అపాచీ విమానాలు అమ్ముకోవడానికి.
సో మనం ప్రగతిలో ప్రదర్శించిన తర్వాత దాదాపు 13 దేశాలు పాల్గొన్నాయి. వాళ్ళు అడిగాయి దీని రేట్ ఎంత అని. ఉమ్, మీరు ఊహించండి, అమెరికా, చైనా, రష్యా 2,00,000, 3,00,000 అమ్మే ఒక డ్రోన్, ఉమ్, ఓన్లీ ఒక డ్రోన్, స్టాండ్ అలోన్ డ్రోన్, నాట్ ఈవెన్ సిస్టమ్, ఓకే. అది 5,00,000 ఉమ్, రూపాయలు. ఉమ్, మన ప్రజలకు అర్థం కావాలి డాలర్లలో చెప్పడం కానీ. సార్ మనం ₹1,00,000 ఇస్తున్నాం, అంత తక్కువకి ఇస్తున్నాం. అంత తక్కువకి ఇస్తున్నాం. ఉమ్, ప్లస్ ఈ రోజు మన భారతదేశంలో ఉమ్, 10,000 కోట్ల డ్రోన్ బిజినెస్ జరుగుతోంది. సార్ మిషన్ 2047 లో, వికసిత్ భారత్ 2047 మిషన్ లో ఉన్న రక్షణ డాక్యుమెంట్ ప్రకారం, ఓపెన్ సోర్స్ ద్వారా తెలిసిన వార్త ప్రకారం, మన టార్గెట్ ₹1,00,000 కోట్ల చేరాలి. సార్ అంటే ఊహించండి ఎంత ఎంత స్పేస్ ఉంది, ఎంత స్కోప్ ఉంది మన యువతలో, మన ఇంజనీరింగ్ చేస్తున్న యువతలో, మన సాఫ్ట్వేర్ యువతలో, మన ఆడపిల్లల్లో. హైదరాబాద్ లో చెప్పాను కదా, Sir. మోస్ట్ ఆఫ్ దిస్ డ్రోన్ టెక్నాలజీ ఇస్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సార్ మన కుర్రోళ్ళు పండగే పండగ ఫ్యూచర్ లో బిజినెస్ పరంగా వాళ్ళ స్టార్ట్అప్. ఇప్పుడు మీకు తెలుసో తెలీదో, ఇండియాలో ఈ రోజు దాదాపు 35,000 మా స్టార్ట్అప్ డ్రోన్ కంపెనీస్ కి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సార్ దానిలో దాదాపు సుమారుగా 100 కంపెనీలు హైదరాబాద్. సో మన తెలుగు రాష్ట్రాలు దేశానికే కాదు ప్రపంచానికే దిక్సూచిగా నిలుస్తున్నాయి డ్రోన్ ఫోర్స్ లో. మార్క్ మై వర్డ్స్, వి ఆర్ గోయింగ్ టు బి ది బిగ్గెస్ట్ షో ఇన్ ది వరల్డ్. సార్ అంటే ఇది మీరు చెబుతుంటే చాలా ఆనందం ఉప్పొంగుతుంది. సో మన భారతదేశం యొక్క రాబోయే రోజులు ఎట్లా ఉంటుంది అనేది. సో అగ్రరాజ్యాలతోటి మనం పోటీ అంటే పోల్చుకుంటే, సో మనము ఎంత వరకు రీచ్ అవ్వగలం సార్ ఈ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ లో? మనము ప్రస్తుతం నంబర్ 4 లో బ్రహ్మాండంగా ఉత్పత్తి చేస్తున్నాం. 10,000 కోట్లు ఉత్పత్తి చేస్తున్నాం. మన టర్న్ ఓవర్ వస్తుంది, సంపాదన వస్తుంది. అంటే మనం 4, 5లో ఉన్నాం. సరే, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి 6 అనుకుందాం. సార్ ఈ ఈ 1, 2, 3 దేశాలు ఇచ్చే రేట్ కన్నా సగానికి సగం రేట్ లో ఫాస్ట్ గా మనం ఇవ్వగలిగే స్థితిలో ఆల్రెడీ ఉన్నాం. సార్ యాజ్ ఐ స్పీక్. సో 2030 అంటే ఎంత, ఇంకా 4 ఏళ్ళు. 4 ఏళ్లలో ఇండియా విల్ బికమ్ నంబర్ 1 ఇన్ డ్రోన్ ఫోర్స్. అంటే సార్ నన్ను పిలిచి మీరు టీ ఇవ్వాలి. సార్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. సార్ చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఆంధ్రప్రభ ప్రేక్షకులకు చాలా విలువైన విషయాలు తెలియజేశారు. ఇంకో కార్యక్రమంలో కలుసుకుందాం సార్. నమస్కారం సార్. విన్నారు కదా, ఇది డ్రోన్ల యొక్క భారత్ యొక్క వృద్ధి, అలాగే డ్రోన్ డిఫెన్స్ సిస్టంలో భారత్ ఎంత ముందుకు వెళ్తుందో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ విషయంపై మీ అభిప్రాయం కూడా తెలియచేయండి. అలాగే ఆంధ్రప్రభకు సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. నమస్కారం.